ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు మనం మత్తయి సువార్తను ధ్యానించుకొనబోతున్నాం. అందులో మరి ఆ మత్తయి సువార్తను వివరించుకునేటువంటి అంశంలో మనం ఈరోజు మొదటి భాగంలోకి వెళ్దాం. మనం అలాగే కొంచెం ధ్యానించుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉంటుంటాం. దయచేసి ప్రతి వారు శ్రద్ధగా నోట్స్ రాసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ మనం బైబిల్ ఎవరు రాయించారంటే అందరూ ఏమనుకుంటారంటే మత్తయి సువార్త అంటే మత్తయి గారు రాశారు, లూకా సువార్త అంటే మరి వైద్యుడైనటువంటి ఆయన రాశాడు, అపోస్తల కార్యములు అయితే ఈయన రాశాడు అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటుంటాం. గమనించాలి ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, బైబిల్ ఆయనే రాయించాడు. ఆయన అంటే ఎవరు? దేవుడు అనమాట. అంటే దేవుడే రాశాడని చెప్పాలన్నమాట. రాయించాడు అనే దానికంటే దేవుడే రాశాడు అని చెప్పి మన చేయి బట్టి చూడండి, మన చిన్నతనం పిల్లలకి పలకం పట్టుకుని అని దిద్దింత చూడండి, అలాగా పరిశుద్ధాత్మ దేవుడే రాయించాడని చెప్పి మనం చెప్పాలన్నమాట. ఆయనే గ్రంథకర్త. కాబట్టి మన సృష్టికర్తయే ఈ బైబిల్ని మరి ఈ బైబిల్ గ్రంథకర్త అని చెప్పి చెప్పడంలో నిస్సందేహంగా మనం చెప్పొచ్చు అనమాట. దైవావేశం వల్ల కలిగినటువంటి లేఖనమే బైబిల్ అనమాట. మనుషులు ఈచి వల్ల కానీ లేకపోతే మనుషుల ఆలోచన కాదు. మరి ఇక్కడ కొత్త నిబంధన, పాత నిబంధన అనేటువంటి 2 నిబంధనలు కనిపిస్తాయి మనకి. ఈ పాత నిబంధన అనేటువంటి పునాదిపై నిర్మించబడినటువంటి భవనమే కొత్త నిబంధన అనమాట. పాత నిబంధన లేదండి కొట్టుపడేశారు, పాత నిబంధన లేదని పట్టించుకోవద్దు అని చాలామంది అనుకుంటుంటారు. గమనించాలి ప్రియులారా, ఇక్కడ ఏంటంటే పాత నిబంధన అనేటువంటి పునాదిపై నిర్మించబడినటువంటి భవనమే కొత్త నిబంధన. హల్లెలూయా. పాత నిబంధనకు కొత్త నిబంధన ఏంటంటే జవాబు అనమాట. ప్రియులారా అర్థం చేసుకోవాలి, మీరు చాలా క్లారిటీగా చెప్తున్నాను ఇవన్నీ కూడాను. ఈ పాత నిబంధనకి కొత్త నిబంధనకి చాలామంది సంబంధం లేదు, పాత నిబంధనల విషయాలను పాటించవలసిన లేదు, ఇట్లా చాలామంది చెప్తే నేను విన్నాను. కాబట్టి మీరు ఒక క్లారిఫికేషన్ తెచ్చుకోవాలని చెప్పేసి ఈ విషయాలన్నీ చాలా మంచి విషయాలు మీ ముందుకు తీసుకొచ్చాను. చాలా బుక్స్ రిఫర్ చేసి నేను ఆర్ఆర్కే మూర్తి గారు పెద్ద వాళ్ళని చెప్పిన విషయాలన్నీ మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. నేను మీ సొంత విషయాలు ఏం చెప్పట్లేదండి, నేర్చుకునేటువంటి విషయాలు నేను చెప్తూ ఉన్నాను. గమనించాలి, ఈ పాత నిబంధన అనేటువంటి పునాది మీద, అంటే ఇల్లు మన 10 ఫ్లోర్స్ కట్టినా 20 ఫ్లోర్స్ కట్టినా పునాది మెయిన్ అనమాట. అంటే పాత నిబంధన అనేటువంటిది ఏంటంటే పునాది లాంటిది అనమాట. మనకి ఆ పాత నిబంధన అనేటువంటి పునాది మీద కట్టినటువంటి ఈ కొత్త నిబంధన అనమాట. కాబట్టి అలాగే ఆ భవనం లాంటిది అనమాట. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే మ్యాథ్స్ బుక్ అందరికీ తెలుస్తూ ఉంటుంటుంది. మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ కానీ ఏదైనా చూస్తే బుక్ తెరిచిన వెంటనే ఉంటాయంటే ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. ఇది 2x2 ఇట్లాగా. కానీ దాని ఆన్సర్ చూసినట్లయితే టెక్స్ట్ బుక్ చివరిలో జవాబులు అని చెప్పి చివరిలో ఉంటాయన్నమాట. అక్కడికి వెళ్ళి మనం ఈ సమస్య యొక్క జవాబు చూసుకోవాలంటే చివరిలోకి వెళ్ళాలి. హల్లెలూయా. అలాగే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ కొత్త నిబంధన పాత నిబంధనకు ఏంటంటే జవాబు అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ పాత నిబంధనకు క్రొత్త నిబంధన అనేటువంటిది జవాబు అనమాట. సేమ్ మ్యాథ్ టెక్స్ట్ బుక్లో ఎలాగైతే చివరిలో ఆన్సర్లు ఉంటాయో అలాగనమాట. మనం ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఒక మాట మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో ఒక మాట ఉన్నది, మనం చూద్దాం. దయచేసి బైబిల్ గ్రంథం కూడా మీరు దగ్గర పెట్టుకుంటే మంచిది. చాలా అమూల్యమైనటువంటి విషయాలు మనం చూసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. హల్లెలూయా. మత్తయి సువార్త త్వరగా చూడాలి. 5వ అధ్యాయం 17-18 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ దేని వాక్యం సెలవిస్తుందంటే, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయ వచ్చిదని తలంచవద్దు, నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదు. ఆకాశమును భూమి గతించిపోయిననే కానీ ధర్మశాస్త్రం అంతా నెరవేరు వరకు దాని నుండి ఒక పుల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని చెప్పి దేవుడు చెప్తా వచ్చున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి పాత నిబంధనకు కొత్త నిబంధన, పాత నిబంధన ఒక ప్రశ్న లాంటిది అనుకోండి, దానికి జవాబే కొత్త నిబంధన అనమాట. కాబట్టి దేవుడే చెప్తున్నాడు కూడా, నెరవేర్చడానికి వచ్చాను కానీ కొట్టివేయటకు రాలేదు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా అంతా కూడా దేవుని యొక్క ప్రేరేపితమైనటువంటి గ్రంథమే. దేవుడు ప్రేరేపించి రాయించినటువంటి వాక్యాలు తప్ప ఇవి ఏవి కూడా సొంతంగానైతే ఎవరు రాయలేదని చెప్పి ప్రతి వారు కూడా గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం మనం చూసినట్లయితే, మరియు అతడు నాతో ఇలాగ చెప్పింది, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని రాయము, మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలను నాతో చెప్పాను. ఏంటంటే ఈ మాటలు దేవుని యథార్థమైనటువంటి మాటలు. హల్లెలూయా, ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయి చూసారా బైబిల్ గ్రంథంలో. లూకా సువార్త మరి 24వ అధ్యాయం 27వ వచనం చూసినట్లయితే, మోసేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తనను గూర్చినటువంటి ప్రవచనముల భావం వారికి తెలిపాను. దేవుడు తెలిపాడంటండి. దేవుడు తెలిపితేనే వారు రాశారనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదేవిధంగా 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ దేని వాక్యం సెలవుస్తుందంటే, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలను. ఊహను బట్టి చెప్తే ఏది కూడా ప్రవచనం పుట్టదంటండి.
మరి ఎలాగా 21వ వచనం చూసినట్లయితే ఏలయనగా ప్రవచనం ఎప్పుడును మనుషుని ఈచ్ఛను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలంగా పలికిరి. హల్లెలూయా. అమ్మ రాసుకోవాలి, చాలా ముఖ్యమైన విషయాలంతా కూడా ఇవన్నీ కూడా. హల్లెలూయా. అదేవిధంగా అపోస్తలుడైన పౌలు గారు మరి తిమోతికి రాసినటువంటి పత్రిక మనం చూసినట్లయితే 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమును పూర్ణముగా సిద్ధపడి యుండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతమైనటువంటి మాటలు చూడండి ఇవన్నీ ప్రియులారా. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనం మనం 19వ వచనం మనం చూసినట్లయితే ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వాని మీదకు కలుగజేయును. 19వ వచనం కూడా చూద్దాం. ఎవడైనా ఈ ప్రవచన గ్రంథమందున వాక్యములు ఏదైనా తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవవృక్షములను పరిశుద్ధ పట్టణములను వానికి పాలు లేకుండా చేయును. గమనించాలి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక ముందు 400 సంవత్సరాల కాలంలో మరి ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి చిట్ట చివరి ప్రవక్త అయినటువంటి మలాకి గ్రంథం ప్రవచించబడింది అంటాడు. అంటే ఇంకొక 400 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు పుడతాడు అనగా ఆ 400 సంవత్సరాలకు ముందు ఈ మలాకి గ్రంథం ప్రవచించబడింది అనమాట. అప్పటి నుంచి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించేంత వరకు 400 సంవత్సరాలు గడిచాయన్నమాట. గమనించాలంటే ఈ పాత నిబంధనలో చివరి గ్రంథమైనటువంటి మలాకి ఆ ప్రవక్త గారు ప్రవచించారు కదా, మలాకి నుంచి మత్తయి సువార్త వరకు 400 సంవత్సరాలు. ప్రియుల 40 కాదు, 4 కాదు, 40 కాదు, 400 సంవత్సరాలు ఏమైపోయిందంటే గడిచిపోయాయి. ఈ 2 నిబంధనల మధ్య కాలం ఎంత అంటే 400 సంవత్సరాలు. దీన్నే మౌన కాలం అంటారు. హల్లెలూయా. దీన్నే చీకటి అని కూడా అంటుంటారు అన్నమాట. వెలుగు లేదు అక్కడ, ఏ విధమైనటువంటి మాట లేదు, అంతా కూడా మౌనం. హల్లెలూయా. కాబట్టి పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యన గ్యాప్ ఎంత? చిన్న పేపర్ అనుకుంటున్నారేమో మీరు, చిన్న కాగితం ఉంటే పెట్టారు అనుకుంటున్నారేమో. కాదు, 400 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఈ 400 సంవత్సరాలను ఏమంటారంటే మౌన కాలం అంటారనమాట. కాబట్టి దైవావేశంతో ఏ లేఖనములు మౌన కాలంలో రాయబడి ఉండలేదు. ఇంకక్కడ దేవుని మాట లేనప్పుడు, అసలే దేవుడు ఎవరితో మాట్లాడలేనప్పుడు ఇంకా దైవావేశంతో ఏం రాస్తారు? ఏమి రాయలేదు ఎవరు కూడా. ఏ విధమైనటువంటి మాటలు అక్కడ రాసినట్టు లేదనమాట. దైవావేశంతో ఏమి రాయలేదనమాట. దేవునికి స్తోత్రం. మరి మొదట అర్థహశస్త అనేటువంటి ఆ రాజు ఏం చేశాడంటే క్రీస్తు పూర్వం 460 నుంచి క్రీస్తు పూర్వం 420 సంవత్సరం వరకు యూదాను పరిపాలించాడంటండి ఆయన. మరి ఈ 2 నిబంధనల మధ్య కాలంలో పాత నిబంధన గ్రంథం అంతా కూడా పండితుల చేత హీబ్రూ భాష నుండి గ్రీకు భాషలోకి అనువదించబడింది. మరి ఏమైపోయిందంటే ఈ 400 సంవత్సరాలను మౌన కాలంలో ఏం జరిగిందంటే అసలు బైబిల్ని మొట్టమొదట మనం చూసినట్లయితే ఈ 2 నిబంధనలకి మధ్య కాలం గ్యాప్ వచ్చింది కదా, 400 సంవత్సరాల కాలంలో ఏమైందంటే ఈ పాత నిబంధన గ్రంథం అంతా కూడా వేద పండితులు ఉంటారు కదా, వాళ్ళ చేత హిబ్రూ భాషలో నుంచి గ్రీకు భాషలోకి అనువదించబడింది అనమాట. అంటే మొట్టమొదట దేవుడు మాట్లాడినటువంటి భాష, రాయించినటువంటి భాష ఏంటంటే హిబ్రూ లాంగ్వేజ్ అనమాట. హల్లెలూయా. ఆ హిబ్రూ భాష నుంచి ఏమైందంటే గ్రీకు భాషలోకి అనువదించడం జరిగిందనమాట. క్రీస్తు ప్రభువారు పుట్టక ముందు 280 సంవత్సరాల నుంచి 150 సంవత్సరాల వరకు ఏమైందంటే ఈ అనువాదం జరిగిందనమాట. ఎంతకాలం జరిగిందంటే 250 నుంచి 150, అంటే ఇంచుమించు ఒక 30 చూడండి, 280 సంవత్సరాల నుంచి 150 సంవత్సరాల వరకు ఈ తర్జుమా అనేటువంటిది జరిగిందనమాట. మరి ఈ గ్రీకు భాషలోని ఈ పాత నిబంధన అంతా కూడా ఏమని పిలుస్తారంటే సెఫ్టాజెంట్ అంటారనమాట. అండి మీరు రాసుకుంటే బాగుంటుంది, అంతా కూడా సెఫ్టాజెంట్ అంటారనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి సెఫ్టాజెంట్గా వ్యవహరిస్తూ ఉంటుంటారు. గమనించాలి, గ్రీకు భాషలో ఉన్నటువంటి ఈ పాత నిబంధన అంతటిని కూడా సెఫ్టాజెంట్గా పిలుస్తారు. తర్వాత మనం చూసినట్లయితే హల్లెలూయా, చూడండి, ఈ సెఫ్టాజెంట్గా దీన్ని వ్యవహరిస్తూ వస్తూ ఉంటుంటారు. అంటే 70 మంది కలిసి చేసినటువంటి పని అని అర్థం అనమాట. ఈ సెఫ్టాజెంటు అనేటువంటి దానికి అర్థం ఏంటంటే 70 మంది కలిసి చేసినటువంటి పని అని అర్థం అనమాట. మనకి గ్రీకు భాషను బట్టి ఈ పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి లేఖనాలని గ్రీకు, రోమా మరి సామ్రాజ్యంలో ఉన్నటువంటి విశేష ప్రసారం జరిగిందనమాట. గమనించాలి, ఈ గ్రీకు భాషను బట్టి మరి ఈ పాత నిబంధన లేఖనాలకు గ్రీకు,
మరి రోమ సామ్రాజ్యాల్లో ఏమైందంటే విశేష ప్రసారం అంటే బాగా ప్రచారంలోకి వచ్చినాయి అనమాట. కాబట్టి పాత నిబంధన చరిత్ర పూర్తి మరి అయ్యే కాలానికి యూదులు కొందరు ఏం చేశారంటే జెరుబ్బాబేలు నాయకత్వంలో మరి పాలస్తీనాకు తిరిగి వచ్చారనమాట. చూడండి, ఇది పాత నిబంధన చరిత్ర అంతా కూడా పూర్తి అయ్యే కాలానికి, అంటే పూర్తి చేసేటువంటి కాలానికి ఏమైందంటే మరి యూదులంతా కూడా కొంతమంది తిరిగి ఎక్కడికి వచ్చారంటే ఎవరి నాయకత్వంలోనూ జెరుబ్బాబేలు నాయకత్వంలో పాలస్తీనాకి తిరిగి వచ్చారనమాట. వారిలో ఎక్కువ సంఖ్యాకులు అంటే అధిక సంఖ్యాకులు ఎవరంటే యూదా గోత్రికులే. యూదా గోత్రం తెలుసు కదా మనందరికీ, 12 గోత్రాల్లో ఆ యూదా గోత్రికులే ఎక్కువ మంది వెనక రావడం జరిగిందనమాట. కాబట్టి ఈ తర్వాత ఏమైందంటే ఆ తర్వాత కొంతకాలానికి ఎజ్రా నాయకత్వంలో మరి ఈ యూదా దేశానికి తిరిగి వచ్చారనమాట. ఈ ఎజ్రా నాయకత్వంలో ఏమైందంటే ఈ యూదా దేశానికి మరి తిరిగి రావడం జరిగిందనమాట. శిథిలమైపోయినటువంటి యెరూషలేమును చూసి వాళ్ళు చాలా బాధపడి మళ్ళీ దాన్ని ఆ యెరూషలేమును అంతా తిరిగి నిర్మించుకున్నారు. జాగ్రత్తగా ఒక స్టోరీ లాగా ఉంటే మీకు బాగా అర్థమవుతుంది. కాబట్టి ఈ ఎజ్రా నాయకత్వం తిరిగి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా శిథిలమైపోయింది, యెరూషలేమును అంతా ధ్వంసం చేశారు వాళ్ళు. మళ్ళీ దాన్ని అంతా వాళ్ళు ఏం చేశారు, తిరిగి నిర్మించుకున్నారంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి అలా తిరిగి నిర్మించుకుని ఏం చేశారంటే ఆరాధనా కార్యక్రమాలు, శాంతి సౌఖ్యములు నెలకొన్నాయన్నమాట. కొంచెం మంచి శాంతి సమాధానాలు, దేవుని ఆరాధించుకునేటువంటి విధానం అంతా కూడా మళ్ళీ వాళ్ళకి వచ్చిందనమాట. మరి ఈ కాలమందు జరిగినటువంటి చరిత్ర అంతా కూడా ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు ఈ 3 గ్రంథాల్లో మనకి ఉన్నదనమాట. మీరు కావాలంటే చదవచ్చు అనమాట. తర్వాత మనం చూసినట్లయితే రాజు అయినటువంటి కోరేసు గారు ఆజ్ఞ జారీ చేస్తారనమాట. ఏమని, యూదులందరూ కూడా మరి మీ దేశానికి మీకు ఇష్టమైతే మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఈ రాజు అయినటువంటి కోరేసు గారు ఒక ఆజ్ఞను జారీ చేస్తారనమాట. అప్పుడు ఏమవుతుందంటే వెళ్ళిపోవచ్చు అన్నాడు అనమాట. ఈ మత్తయి సువార్త మనం అధ్యయనం చేయడానికి ముందు ఈ నెహెమ్యా, మలాకీలు, ఈ నెహెమ్యా ఉన్నాడు కదండి, నెహెమ్యా గారు, మలాకీ, వాళ్ళ తదనంతరం జరిగినటువంటి చరిత్రను కొంచెం పరిశీలిస్తే మనకి అప్పుడు బాగా అర్థమవుతుంది అనమాట. డైరెక్ట్గా మత్తయి సువార్తలోకి వెళ్ళిపోయే కంటే ఎవరో మనకి నెహెమ్యా, మలాకీ వీళ్ళ తర్వాత ఏమైనా చరిత్ర ఉందా అని చెప్పి కొంచెం జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే మనకు అర్థమవుతుంది. ప్రియులు జాగ్రత్తగా వినాలి. మరి ఈ మెసేజ్ని మీకు మళ్ళా మీరు వింటే క్విజ్ బాగా రాయగలుగుతారు. చాలా చరిత్రాంశమైనటువంటి విషయాలు తెలుస్తాయి అనమాట. హల్లెలూయా. వినండి ప్రియులరా, గ్రీకు చక్రవర్తి అయినటువంటి అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత ఏమైందంటే సింహాసనానికి వారసుడు లేకుండా అయిపోయాడు. ఎందుకంటే గ్రీక్ చక్రవర్తి గారికి వారసుడు లేకపోవటం, గ్రీక్ చక్రవర్తి అయినటువంటి అలెగ్జాండర్ గారికి చనిపోయిన తర్వాత అతనికి వారసుడు లేడంట. అతను ఏం చేయడానికి చనిపోయేటువంటి చివరి దశలో అలెగ్జాండర్ ఏం చేయడంటే తన సామ్రాజ్యాన్ని 4 భాగాలు చేసేసేసి 4 సేనాధిపతులు ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చేయడంట, పంచిపెట్టి ఇచ్చేయడంట. మరి ఈజిప్ట్ ఏమైందంటే ఈ పాలస్తీనా దేశములు, ఈజిప్టు పాలస్తీనా దేశాలన్నీ కూడా కొంతకాలానికి ఏమైపోయాయంటే తోలమ్మి అనేటువంటి అలెగ్జాండర్ సేనాధిపతి కిందకి వచ్చేసాయంటండి. తోలమ్మి అనేటువంటి ఒక సేనాధిపతి కిందకి ఈ ఈజిప్టు, పాలస్తీనా ఈ దేశాలు ఏమయ్యంటే తోలమ్మి అనేటువంటి ఈ సేనాధిపతి కిందకు వచ్చేసినాయి అనమాట. ఈ విధంగా యూదులు ఏం చేశారంటే ఈజిప్ట్లో స్థిరపడిపోయారు అనమాట. ఎంతకి ఈజిప్ట్ ఎలాగెళ్ళారు యూదులు, ఎంతకని ఇలాగా ఈ విధంగా ఏమైపోయారంటే ఈజిప్ట్లోనే కొంతమంది యూదులు స్థిరపడిపోయారు అనమాట. కొందరు యూదులు అయితే ఏం చేశారంటే మరి దైవ జ్ఞానమును మరి మెస్సయ్య ప్రవచనాలను ప్రవచిస్తూ వచ్చారనమాట. కొంతమంది అందులో యూదులు ఏం చేస్తారు, ఎక్కడున్నా కానీ దేవుని యొక్క జ్ఞానాన్ని, మెస్సయ్య ప్రవచనాలను ప్రవచిస్తూ వచ్చారనమాట ప్రవక్తలుగా ఉంటూ. కొంతకాలానికి ఏమైందంటే ఈ సిరియా రాజ్యం గొప్పగా ఎదిగిన తర్వాత సిరియాకు ఈజిప్టుకు మధ్య తరచుగా యుద్ధాలు జరిగేవన్నమాట. అకస్మాత్తుగా ఏమైందంటే సిరియా రాజు అయినటువంటి అంతియోకస్ అనేటువంటి ఒక రాజు ఎఫిఫనీస్, గమనించాలి, అంతియోకస్ ఎఫిఫనీస్ ఈ పాలస్తీనాన్ని ఏం చేశాడంటే ఆక్రమించాడు అనమాట. ఆ పాలస్తీనాను ఆక్రమించిన తర్వాత యూదులను బహుగా హింసించాడంటండి. యూదులందరూ కూడా మామూలు హింస పెట్టలేదు, చాలా భయంకరంగా హింస పెట్టిన తర్వాత ఏమైందంటే యూదులు ఏం చేశారంటే యెరూషలేము దేవాలయంలో ఆరాధించకుండా ఆటంకపరిచాడు అనమాట. యూదులు ఎవరు కూడా యెరూషలేము దేవాలయానికి వెళ్ళకూడదు, అక్కడ ఎవరు కూడా ఆరాధించకూడదు అని చెప్పేసి వాళ్ళని ఆటంకపరచడం చేశాడనమాట. ఈ మోసే ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి నిషిద్ధమైనటువంటి వాటిని చేయుటకు ఎంతో బలవంతం పెట్టాడు. మోసే ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి వాటిని ఏవైతే ఉన్నాయో అవి చేయకూడదు, నిషిద్ధం, కానీ వాటిని చేయాలని చెప్పి బలవంతం చేశాడంట. మరి ఇతని హయాంలో మరి యూదులు ఎందరో హతసాక్షులు అయిపోయారంట, చనిపోయారంట. ఇంకా ఈ దుష్టుడైనటువంటి అంతియోకస్ ఎఫిఫనీస్ అనేటువంటి అతని వల్ల యూదులు మరి చూడండి అతని వల్ల ఏమైపోయారంటే యూదులు ఎంతమందో
ఇంకా బ్రతికుండగానే దేవుని కొరకు చనిపోవాలని చెప్పి చనిపోయారనమాట. మరి ఇతని హింస వల్ల వారిలో ఉంటారు కదండి, ఎవరికొకరికి కోపం వస్తుంది కదా, అందరూ తిరగబడిన వాళ్ళు ఎవరు ఉండరు కదా, ఎవరో ఒకరు తిరగబడతారు, కొంతమంది అయితే పట్టించుకోరు కానీ ఎవరో ఒకరు తిరగబడతారు అన్నమాట. అందులో ఆ యూదుల్లో మరి రోషం వచ్చినటువంటి ఒక వ్యక్తి, యూదులకు ముఖ్యుడైనటువంటి మత్తయ్య అనేటువంటి ఆయన ఏం చేశాడంటే, ఆ వీరుడు అనమాట, ఆయన మత్తయ్య అన్నటువంటి ఆయన వీరుడు. ఆయన ఏం చేశాడంటే ఆ మత్తయ్య అనేటువంటి ఆయన ఏం చేశాడంటే ఆయన నాయకత్వంలో మక్కాబీయుల కుటుంబం అంతియోకస్ పైన తిరుగుబాటు చేసిందంటండి. గమనించాలి, ఈ మత్తయ్య నాయకత్వంలో మక్కాబీయుల కుటుంబం అంతియోకస్ పై తిరుగుబాటు చేస్తే ఈ మత్తయ్యకు ఉన్నటువంటి దైవభక్తి, దేశభక్తి, ఆసక్తి, పట్టుదల మరి యూదుల పౌరుషాన్ని ప్రకోపింపజేస్తేనే అంటుంది. యూదుల్లో ఒక విధమైనటువంటి అవేర్నెస్ని, యూదుల్లో ఒక విధమైనటువంటి ఏమంటారు అది రోషాన్ని పుట్టించారనమాట. మన దేశం కోసం మనం ఎందుకు పోరాడలేము, మన జాతి కోసం మనం ఎందుకు పోరాడలేము అని చెప్పి, ఎందుకు ఇట్లా చేస్తారు, మీరు ఎలా చనిపోతారు అని చెప్పి ఈ యొక్క మత్తయ్య గారు చెప్పినటువంటి మాటలు వాళ్ళని ప్రభావితం చేసి, మత్తయ్య గారు అంటే చాలా భక్తిపరుడు, వీరుడు, మరి దేశభక్తి ఉంది, దైవభక్తి ఉంది, అలాగే ఆసక్తి కూడా ఉంది, పట్టుదల కూడా ఉంది. యూదులందరూ ఏం చేశారంటే మంచి ప్రకోపింప చేశారనమాట. యూదులందరూ ఏం చేశారంటే ఏకమైపోయారనమాట. మరి మత్తయ్యను ఏం చేశారంటే వెంబడించారు. మత్తయ్య గారు నాయకుడు అయ్యారు, మత్తయ్య గారికి సపోర్ట్ చేశారు. ఈ మత్తయ్య గారి నేతృత్వంలో ఏమైందంటే గొప్ప తిరుగుబాటు జరిగిందంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించాలి ప్రియులారా, మీరు ఇవన్నీ రాసుకుంటే మంచిదని చెప్పి నేను ఆశపడుచున్నాను. ఈ మత్తయ్య గారి నాయకత్వం ఏమైందంటే గొప్ప తిరుగుబాటు జరిగిందనమాట. అంటే ఒక విప్లవంలాగా, ఒక యుద్ధంలాగా జరిగిందనమాట. హల్లెలూయా. ఆ ఉద్యమం ఏమైందంటే అగ్ని జ్వాల వలె వ్యాపించింది. చూడండి, ఒక అడవిలో చిన్న నిప్పు అంటుకుంటే ఏమవుతుంది, బీభత్సంగా మరి ఆ అడవి అంతా అంటుకుపోతుంది కదా, అలాగే అక్కడ స్టార్ట్ అయ్యి అది వ్యాపించిందనమాట. అలా వ్యాపించినప్పుడు ఏమైందంటే ఈ మత్తయ్య గారు మరి ఈ ఉద్యమం జరుగుతూ ఉంది. కొంతకాలానికి మత్తయ్య గారు ఏమైనటువంటి చనిపోయారు, మృతి చెందాడు అనమాట. ఈ మత్తయ్య గారు మృతి చెందినటువంటి తర్వాత, ప్రియులారా, మత్తయి సువార్త రాసిన మత్తయ్య గారు కాదండి, మీరు గమనించాలి, ఇది మత్తయ్య. ఆ మృతి చెందినటువంటి తర్వాత ఏమైందంటే అతని కుమారుడైనటువంటి యూదా నాయకత్వం చేపట్టాడు. యూదా గారు నాయకత్వం చేపట్టాడు అనమాట. నాయకత్వం అయితే చేపట్టాడు, కానీ ఈ విధంగా ఈ అంతియోకస్ అనేటువంటి వ్యక్తి 3 సార్లు ఓడిపోయాడు అంటండి. ఈ అంతియోకస్ ఏమైందంటే 3 సార్లు ఓటమి పోలేడు అనమాట. యూదులకు నాయకుడు అయినటువంటి యూదాకు ఇప్పుడు తండ్రి చనిపోయాడు, కుమారుడేమో మరి యోధా ఏం చేశాడంటే నాయకత్వం వహించాడు కానీ యోధాకు అప్పటికి అంత శక్తి సామర్థ్యం కానీ, శిక్షణ కానీ, ఏమంటారు అది అనుకు కానీ అవి ఏమి లేవు ఆయనకి. శత్రువు అయినటువంటి అంతియోకస్ అయితే ఎంతో శక్తివంతుడు, సామర్థ్యం కలిగినటువంటి వాడు, యుద్ధంలో మరి ఆరితేరినటువంటి వాడు ఆయన అంతియోకస్. కానీ అతను 3 సార్లు ఓడిపోయాడు అంత ఉన్నప్పటికీ. కాబట్టి వారి దేశం అంటే ఎంత ప్రేమ, మరి ఆ యొక్క అసంచలమైనటువంటి విశ్వాసం చేత వారు ఏం చేశారంటే అంతియోకస్ను ఓడించగలిగారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ మనకు నిజంగా దేవుని ప్రేమించామంటే ఎటువంటి సమస్యనైనా కూడా మనం జయించగలుగుతాం, ఎదిరించగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఒక సమస్య ఏదైనా మనం మోకాళ్ళు వేస్తున్నామంటే దేవుని మీద ప్రేమ ఉంటే ఖచ్చితంగా, చూడండి, ఏదో పాట ఉంటుంది, ఎవరెస్ట్ ఎంతైతే ఆయన ఎక్కిస్తాను నీకోసం, పసిఫిక్లో దూకేమంటే దూకేస్తానని పాడతాడు ఒక ఆయన. ఎందుకనంట అంత ప్రేమ ఉందని అర్థం అనమాట. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, వీళ్ళకి దేశం మీద, దేవుడి మీద ఉన్నటువంటి భక్తి, విశ్వాసాలు ఏం చేశాయంట, వీళ్ళకి సామర్థ్యం లేదు, శక్తి లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, ఏమీ లేదు, కానీ యుద్ధం చేసి 3 సార్లు ఓడించారంట అంతియోకస్ని. శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడు, యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వాడు, శిక్షణ కలిగినటువంటి వాడు, అనుభవం అంత ఉన్నటువంటి వ్యక్తి ఓడిపోయాడంట. కాబట్టి ఈరోజు నీ వాక్యం వినిచిన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, అంతియోకస్ లాంటి సమస్యలు నిన్ను చుట్టుముట్టినా కానీ ఈ రోజున నువ్వు నేను కూడా యోధా లాంటి అనుభవం లేనటువంటి, ట్రైనింగ్ లేనటువంటి, ఎక్స్పీరియన్స్ లేనటువంటి, ఏమీ తెలియని స్థితిలో నువ్వు ఉండొచ్చు. కానీ దేవుని మీద ప్రగాఢమైనటువంటి, అసంచలమైనటువంటి విశ్వాసం ఉన్నట్లయితే ఖచ్చితంగా జయిస్తామని చెప్పి దేవుడు ఈరోజు మనకు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి యూదాలాగా మనం విసర్జించబడినటువంటి వారుగా, ట్రైనింగ్ లేనటువంటి వారు, అసమర్థులుగా మనం కనపడవచ్చు. కానీ మనకు ఉండవలసింది ఏంటంటే ట్రైనింగ్ కాదంట, అసంచలమైనటువంటి, సంచలనం లేనటువంటి, స్థిరమైనటువంటి విశ్వాసం ఉండాలన్నమాట. ఆ అసంచలమైనటువంటి విశ్వాసం చేత వారు ఏం చేశారంటే అంతియోకస్ను ఓడించారు. హల్లెలూయా. ఇంకా తర్వాత చూసినట్లయితే క్రీస్తు పూర్వం మరి 63లో రోమా చక్రవర్తి ఏం చేశాడంటే మరి ఈ పాలస్తీనాకు పూర్తిగా ఆక్రమించేసాడంటండి. క్రీస్తు పూర్వం
63 సంవత్సరంలో ఈ రోమా చక్రవర్తి పాలస్తీనాను పూర్తిగా ఆక్రమించుకున్నాడు అంటే. ఈ రోమా చక్రవర్తి కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి జన్మకు అనువైనటువంటి పరిస్థితులు ఏర్పడినవి. హల్లెలూయా. ప్రియులారా, మత్తయి సువార్తకి ఈ చరిత్ర అంతా నేను ఎందుకు చెప్తున్నానంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు అయిపోయిందంటే అట్లా కాదు. అసలు మనకు ఒక అవగాహన రావాలి కదండి అని చెప్పి నేను ఈ విషయాలను చెప్తూ ఉన్నాను. ఈ రోమా చక్రవర్తి కాలంలోనే మన యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు జన్మించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడినవంటండి అక్కడ. హల్లెలూయా. మరి యూదులకు ఈ కొంతవరకు స్వాతంత్రం వచ్చినప్పటికీ ప్రతి ఏటా వాళ్ళు ఏం చేశారంటే ఈ రోమా ప్రభుత్వానికి వారు కప్పం కడుతూ వచ్చేవారు అంటండి. స్వాతంత్రం వచ్చింది, బాగానే ఉంది, అంత బాగానే ఉంది, కానీ ఏం చేసేవారు అంటే వాళ్ళు కప్పం కట్టేవారు అంటే. వాళ్ళకి స్వతంత్రంగా జీవిస్తున్నప్పటికీ ఈ రోమా ప్రభుత్వానికి కప్పం కట్టవలసి వచ్చింది అనమాట. అంటే పన్ను అనుకోండి, ఆ పన్ను కట్టవలసిన పరిస్థితి మనకి వీళ్ళకి మరి ఏర్పడినట్లు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉందన్నమాట. హల్లెలూయా. యూదులు ఏం చేశారంటే చెర నుంచి వచ్చినటువంటి తర్వాత అరామిక్ భాష అనేటువంటిది వాడుకలోకి వచ్చింది. అప్పటి వరకు వేరే భాషలు ఉన్నాయి, గ్రీకు, హెబ్రీ ఉంది. కానీ ఏమైందంటే వీళ్ళు చెరలో నుంచి బయటకు వచ్చిన తర్వాత లాంగ్వేజ్ మార్చేసారు. అరామిక్, ఏం లాంగ్వేజ్ అన్నది అరామిక్ భాష అనేటువంటిది బాగా వాడుకలోకి వచ్చిందనమాట. కాబట్టి ఈ మధ్యకాలంలో ఏమైందంటే లేఖనాలు హిబ్రూ నుంచి మళ్ళీ అరామిక్లోనికి అనువదించబడ్డాయి అంటే. గమనించాలి. ఈ మోసే రాసినటువంటి తోరా అంటే మనకి తెలుసు కదా మీకు అందరికీ. ఈ మోసే రాసినటువంటి తోరాపై ఆధారపడినటువంటి హిబ్రూ మరి వాని చట్టాలు మత నియమాలు కలిపి ఈ టల్మాడుగా ఏర్పడినాయి అంటే. దేవునికి స్తోత్రం కలిగిన. కొంచెం కష్టంగా ఉంటే రాసుకోవాలి ప్రియులారా ఇవన్నీ కూడాను. చూడండి, ఇవన్నీ కలిపి ఎలాగ ఏర్పడినాయి అంటే టల్మాడుగా ఏర్పడినాయి అంట. హిబ్రూ మరి రబ్బీ పండితులు, రబ్బుని అంటే బోధకుడు అంటాం కదా, హిబ్రూలో ఉన్నటువంటి పండితులు ఏం చేశారంటే క్రీస్తు పూర్వం యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక ముందు 500 సంవత్సరాల నుంచి యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినటువంటి తర్వాత క్రీస్తు శకం 500 సంవత్సరాల వరకు టల్మాడునే ఎక్కువగా ఉపయోగించారు. అసలు ఈ టల్మాడు అంటే ఏంటంటే బోధ అని అర్థం అనమాట. టల్మాడు రాసుకోండి, టల్మాడు అంటే ఏంటంటే బోధ అని అర్థం అనమాట. మరి దీనిలో చూసినట్లయితే మిష్నా అనేటువంటి చట్టం ఉందంట. గమనించాలి, దీంట్లో ఏమున్నదంటే మిష్నా అనేటువంటి చట్టం ఉందంట. ఈ మోసే ధర్మశాస్త్రం నుండి సాంప్రదాయకమైనటువంటి చట్టం వ్యాఖ్యానాలు వచ్చినవి అన్నమాట దీని నుంచే. కాబట్టి ఈ చట్టాన్ని ఈ చట్టాలను ఏం చేస్తారంటే జమేరా అంటారనమాట. చూడండి, చట్టాలకు మళ్ళీ ఒక పేరు జమేరా. ఈ చట్టాలన్నిటిని కలిపి ఏమంటారంటే జమేరా అంటారనమాట. కాబట్టి ఈ చట్టాలన్నిటి నుంచి కూడా ఏమొచ్చిందంటే టల్మాడు రూపొందిందనమాట. జమేరా అంతా కూడా అరమిక్ భాషలో ఉందన్నమాట. ఈ చట్టాలు ఇవన్నీ కూడా అరమిక్ భాషలో ఉండేసరికి ఈ టల్మాడుకు నిద్రాస్ అనేటువంటి చట్టంకు ఎంతో దగ్గర సంబంధం ఉన్నదంట. ఈ టల్మాడుకు నిద్రాస్కు అనే చట్టానికి ఎంతో దగ్గర సంబంధం ఉన్నది. మరి యూద ఏం చేశాడంటే ఒక సమాజంగా ఏర్పడి మొదట్లో చేయబడినటువంటి బోధలు ఏవైతే ఉన్నావో ఆ బోధలే హెబ్రూ అరబిక్ భాషల్లో రాయబడినవి అనమాట. అప్పుడే మరి సునగోగు మరి అనేటువంటి సమాజ మందిరములు మరి ఏర్పడింది అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హెజ్కేలు గ్రంథం మనం 8వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఈ విషయం మనకి కనిపిస్తుంది. మరి దయచేసి బైబిల్ గ్రంథం ఓపెన్ చేసి ఒకసారి మనం హెజ్కేలు గ్రంథం హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. హెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే 6వ సంవత్సరమున 6వ నెల 5వ దినమున నేను నా ఇంట కూర్చుని ఉండగా యూదా పెద్దలు నా ఎదుట కూర్చుని ఉండగా ప్రభువైన యెహోవా హస్తము నా మీదకి వచ్చెను. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ హెజ్కేలు 8వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట ప్రకారం మనం చూసినట్లయితే ఆ వచనం ప్రకారం ఇంటిలో కూడుకునేటువంటి సమాజం అలనాడు బబులోనులో ఏర్పడిందనమాట. చూడండి, ఇంటిలో కూడుకుని ప్రార్థన చేయటం, కుటుంబ ప్రార్థన ఇవన్నీ కూడా ఎక్కడ ఏర్పడింది అని చూసినట్లయితే బబులోన్లో స్టార్ట్ అయిందండి. బబులోన్లో మొట్టమొదటి కుటుంబ ప్రార్థన కానీ ఇంట్లో ఒక సమాజంగా కూడుకోవటం కానీ ఇదంతా ఎక్కడొచ్చిందంటే బబులోన్లో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇంటిలో కూడుకునేటువంటి సమాజం
అంటే ఒక సమాజంగా కూడుకోవటం ఎక్కడ వచ్చిందంటే బబులోన్లో ఏర్పడింది అనమాట. అపోస్తుల కాలంలో మరి క్రైస్తవులు మరి హింసల కాలంలో ఏం చేసేవారంటే విశ్వాసులు మరి ఒక విశ్వాసి యొక్క గృహంలో కూడి ప్రభువుని ఆరాధించుండేవారు. మనకు అపోస్తులు కూడా చూస్తాం, మేడగదిలో కూర్చుని వాళ్ళ సమాజంగా కూడుకుంటాం అనమాట. ఈ బబులోన్ చెరలో కూడా వారు ఏం చేసేవారంటే దేవుణ్ణి ఈ విధంగా రహస్యంగా ఆరాధించడం మరి పరిపాటి అనమాట. హల్లెలూయా. ఈ చెర నుంచి తిరిగి వచ్చినటువంటి తర్వాత మరి ఆ తర్వాత కూడా వారు ఏం చేశారంటే సమాజములలో కూడుకునేటువంటి వారు అనమాట. దేవుని బిడ్డలైనటువంటి యూదులు అనేకులు మరి ఇతర దేశాలకు చెదిరి వెళ్ళిపోయారంట. అలా చెదిరి వెళ్ళిపోయినందున ఏమైందంటే యెరూషలేము వారికి సాధ్యం కాలేదన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సమయంలో మరి ఈ సమాజ మందిరముల వారికి ఎంతో ఉపకరించాయన్నమాట. క్రీస్తు పూర్వం 300 సంవత్సరాల నుంచి క్రీస్తు శకం 300 సంవత్సరాల వరకు యూదులు ఇదే విధంగా సమాజ మందిరాల్లో కూడుకుని ప్రభువును ఆరాధించేవారంట. విశ్వాసుల సహవాసం ఈ విధంగా మరి కొనసాగింది. ఇలా సహవాసం అనేటువంటి చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ విధంగా సహవాసం అనేటువంటి కొనసాగిందంట. మరి ఇది నాటి నుంచి నేటి వరకు ఎంతో ప్రాముఖ్యమైనటువంటిదిగా కొనసాగుతూనే ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు వరకు కూడా ఆ సహవాసం అనేటువంటిది కొనసాగుతూనే ఉన్నది. హెబ్రీ పత్రికలో మనం చూసినట్లయితే ఒక మాట ఉన్నది, చూద్దాం మనం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం మనం చూసినట్లయితే 24-25 వచనాల్లో చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం చదివిస్తుందంటే, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట చూసి మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచింతము. హల్లెలూయా. క్రైస్తవ సహవాసం అనేటువంటిది ఇతర లోకస్తుల సహవాసం కంటే చాలా ఎంతో భిన్నమైనటువంటిది. ఇది ప్రభుతో కలిసి ఉండేటువంటి, ప్రభుతో కలిసి ఇతరులతో చేసేటువంటి సహవాసమే. హల్లెలూయా. కాబట్టి మనం ఇతరులతో మంచి సహవాసం కలిగి ఉండాలి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు మనుషులతో సహవాసం అంటే ఏంటంటే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం మనం చూసినట్లయితే, మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూసిన దానిని విని దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైనతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. హల్లెలూయా. ప్రియులారా, అది సహవాసం అంటే. సహవాసం అంటే సహోదరులతోటో ఫ్రెండ్స్ తోటి చేస్తామని కాదు. దైవికమైనటువంటి బిడ్డలతో సహవాసం చేస్తే తండ్రితోటి కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో కూడా మనం సహవాసం చేస్తున్నట్టంట. కాబట్టి మనకి దేవునితో అట్టి సహవాసం ఉందా అని మనం పరిశీలన చేసుకోవాలి. తండ్రి అయినటువంటి దేవుడితో కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుతో అటువంటి సహవాసాన్ని మనం కలిగి ఉన్నామా? కాబట్టి దేవుడు మానవుణ్ణి తనతో సహవాసం చేయడానికే సృష్టించాడంటండి. హల్లెలూయా. సహవాసం చేయడానికి సృష్టించాడంట నిన్ను నన్ను కూడా దేవునితో. కానీ మానవుడు ఏం చేయడంటే తన యొక్క అవిధేయత వలన దేవుని యొక్క సహవాసం నుండి వేరు చేయబడ్డాడు. పాపానికి దాసుడైపోయాడు మనిషి. తిరిగి ఈ సహవాసం మనకి పునరుద్ధరించడానికి దేవుడు ఏం చేయడంటే రాజులను, న్యాయాధిపతులను, ప్రవక్తలను పంపించాడు దేవుడు. అయినా కూడా మానవుడు మార్పు చెందడం లేదు. హల్లెలూయా. చేరువు కాలేదు. హల్లెలూయా. దేవుడు అయినా కూడా మానవుడు మార్పు చెందలేదు, మరి దేవునికి చేరువలేదన్నమాట. దేవుని నుంచి దూరం అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దూరం అయిపోయినటువంటి మానవుని మళ్ళీ దేవుడి దగ్గర తీసుకోవడానికి యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే అక్కడ మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు చేసిన కనుక ఆయన ఆలకింపకున్నాడు. కాబట్టి దేవుడు ఉన్నాడు. దేవుడు కనపడకపోవడం కారణం ఏంటంటే దేవుడు మరుగైపోయాడని మీరు అనుకోవద్దు ప్రియులారా. దేవుడు ఉన్నాడు, కానీ మన పాపములు, మన దోషములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. అంటే ఆయనకి మనకి మధ్యన ఒక దోషాలు ఒక అడ్డుగోడగా నిలబడిపోయాయంట. హల్లెలూయా. ప్రియులారా గమనించాలి. కాబట్టి ఈ యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనానికి పరిష్కారం ఏంటంటే మొదటి యోహాను పత్రికలకు మళ్ళీ వద్దాం. మనం 1వ అధ్యాయం 9వ వచనం మనం చూసినట్లయితే, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. హల్లెలూయా. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనానికి పరిష్కారం ఏంటంటే ఒప్పుకొని విడిచిపెట్టేవాడు, అతిక్రమను ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో ఆయనకి మనకు మధ్యన ఉన్నటువంటి దోషం అనేటువంటి గోడ, అతిక్రమం అనేటువంటిది గోడ, పాపం అనేటువంటి గోడ సడన్గా మొత్తం కూలిపోతుందంట. యేసుక్రీస్తు ప్రభువుని చూడగలుగుతాం మనం. కాబట్టి మనం ఈ విధంగా చేసి ఆదామునందు మనం కోల్పోయినటువంటి దేవుని సహవాసాన్ని తిరిగి సంపాదించుకోగలుగుతాం, తిరిగి పొందుకోగలుగుతాం.
హల్లెలూయా. 1 యోహాను 1:7 చూసినట్లయితే, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిపించిన యెడల మనం అన్యోన్య సహవాసం గలవారమైందు. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా చేయును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పవిత్రులుగా చేయును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనందరికీ కూడా తండ్రి ఎవరంటండి? ఒక్కడే. యోహాను సువార్త 1:12 చూసినట్లయితే, తనను ఎందరు అంగీకరించిన వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. మనందరికీ తండ్రి ఒక్కడే. మనందరికీ తండ్రి ఒక్కడే, యేసుక్రీస్తు ప్రభువు వారి మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 కొరింథీ పత్రిక 6:20 మనం చూసినట్లయితే, ప్రియులారా మీరు తర్వాత చూసుకోండి, ఇవన్నీ నేను కొంచెం స్పీడ్గా వెళ్తాను, టైం అవుతుంది కాబట్టి. 1 కొరింథీ పత్రిక 6:20 చూసినట్లయితే, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడినటువంటి వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. మీరు మీ సొత్తు కారు. మరి ఎవరి సొత్తయ్యా? దేవుడు వెలబెట్టి కొన్నాడు మనల్ని. హల్లెలూయా. యోహాను సువార్త 16:13 మనం చూసినట్లయితే, అయితే ఆయన అనగా సత్యస్వరూపైనటువంటి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానేమీ బోధింపగా వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు చూసారా. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం, ప్రియులారా 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 6-7 మనం చూసినట్లయితే, వెలుచూపు వలన కాక విశ్వాసం వలనే నడుచుకొనిచున్నాము గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగియుండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారు ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మత్తయి సువార్త 23:8 చూసినట్లయితే, మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. వావ్. ఎవరమంటండి? మనంతా కూడాను సహోదరులు. దేవునికి స్తోత్రం. రోమపత్రిక 8:17 మనం చూసినట్లయితే, మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన యెడల క్రీస్తు తోడి వారసులము. పిల్లలమంటే దేవుని పిల్లలు మనం, దేవుని వారసులు మనం. కాబట్టి తోటి విశ్వాసులతో కలిసి ఉండాలి, కలిసి ప్రార్థించాలి, కలిసి పాట పాడాలి, కలిసి వాక్యాన్ని ధ్యానించాలి, నలుగురితో నీ సాక్ష్యం చెప్పాలి, నలుగురికి నీ సాక్ష్యాన్ని పంచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు నీకు ఏమై ఉన్నాడో, ఆయనతో నీ అనుభవం ఏంటో, ఎలాంటిదో సాక్ష్యం రూపంగా అందరికీ చెప్పాలన్నమాట. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితుల, ఈ వాక్యం వినిచినటువంటి మీరు ఒక విశ్వాసి కాక మరి ఇతరులతో నీవు సహవాసం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ప్రతి వారితో సహవాసం కలిగి ఉంటారు. ఈ విశ్వాసుల సహవాసం వల్ల ఏమవుతుందంటే ఆధ్యాత్మికమైన పరిపక్వత కలుగుతుందంట. విశ్వాసులు పరస్పరం ఏం చేస్తారంటండి? సహవాసం వలన బలపడతారంటండి, ఒకరినొకరు బలపరుచుకుంటారంటండి. సంక్లిష్ట సమయాల్లో ఏం చేస్తారంటే సహవాసం అనేటువంటిది ఆదరణ కలిగిస్తూ ఉంటుంటుంది. మరి ఇతర విశ్వాసులతో ఆనందం పంచుకుంటే అది పెరుగుతుంది అంటండి. ఇతర విశ్వాసులతో ఆనందం పంచుకుంటే పెరుగుతుంది. అలాగే మన హృదయంలో ఉన్నటువంటి వేదన, బాధ ఇతరులతో పంచుకుంటే అది తరిగిపోతుంటున్నట్టండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆనందం పంచుకుంటే పెరుగుతుంది, నీ సమస్యలు పంచుకుంటే తరుగుతాయంట. కాబట్టి వెనుకబడినటువంటి వారిని ప్రభు వద్దకు నడిపించడానికి సహవాసం ఎంతో తోడ్పడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా గమనించాలి. కాబట్టి సహవాసం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి అపవాదితో సహవాసం చేయకూడదు. చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను ప్రియులారా, మీరు తొందరగా రాసుకోవాలి ఇవన్నీ కూడాను. మనం అపవాదితో సహవాసం చేసినట్లయితే ఏమవుతుందంటే, 1 కొరింథీ పత్రిక 10:20 మనం చూసినట్లయితే, లేదు కానీ అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు, దయ్యాలకి అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారొకటి నాకు ఇష్టం లేదు అని చెప్పి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. అన్యజనులు చేసినట్టు చేయొద్దు, మీరు అలాంటి మనుషులకు దెయ్యాలకు అర్పిస్తున్నారని చెప్తున్నాడు ఆయన. అమ్మో, ఎంత ధైర్యంగా చెప్తున్నాడు చూసారా పౌలు గారు. ఎఫెసీ పత్రిక పౌలు గారు రాసిందే 5:11 మనం చూసినట్లయితే, అక్కడ నిష్ఫలమైనటువంటి అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. హల్లెలూయా. ప్రియులారా, రోషము కలిగి దేవుని కొరకు జీవించమని చెప్తున్నాడు పౌలు గారు, ఖండించమని చెప్తున్నాడు. హల్లెలూయా. 2 కొరింథీ పత్రిక మనం చూసినట్లయితే, 2 కొరింథీ పత్రిక 6:14 మనం చూసినట్లయితే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడ,
దేవుని ఆలయమునకు విగ్రహంతో ఏమి పొందు, మనం జీవము గల దేవుని ఆలయమైనాం. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడినయిందును, వారు నాకు ప్రజలయ్యుందురు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతంగా దేవుడు మనతో మాట్లాడుతున్నారు చూసారు ప్రియులారా. మొదటి యోహాను 1:7 కూడా దేవుడు చెప్తున్నట్టు మాట ఏంటంటే, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫిలిప్పీ పత్రిక 3:10 మనం చూసినట్లయితే అక్కడ ఏ విధము చేతనైనను మృతుల నుండి నాకు పునరుత్థానము కలగవలెనని ఆయన మరణ విషయంలో సహానుభావం గలవాడని ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము. దేవునికి స్తోత్రం. ఆయన పునరుత్థాన బలాన్ని మనం ఎరగాలంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. కొలస్సీ పత్రిక 4:7 మనం చూసినట్లయితే, ప్రియ సహోదరుడును ప్రభునందు నమ్మకమైన పరిచారకుడును నా తోడి సేవకుడైన తుకికు నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియజేయను అని అక్కడ సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదేవిధంగా మొదటి తెస్సలోనిక పత్రిక, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, మొదటి తెస్సలోనికలకు రాసినటువంటి పత్రిక 4:10 చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం జరుగుతుందంటే, అలాగుననే మాసిదోనియా యందంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీ ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలనని, ప్రేమలో అభివృద్ధి చెందాలంటండి. మొదటి తెస్సలోనిక పత్రిక 5:25 మనం చూసినట్లయితే, సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయుడి. హల్లెలూయా, ఎంత స్పష్టంగా అంత భక్తుడైనటువంటి పౌలు గారు కూడా ఏం చెప్తున్నారు, మా కొరకు ప్రార్థన చేయండి. గలతీ పత్రిక 6:1-2 చూసినట్లయితే, సహోదరులారా ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొని నెడల ఆత్మ సంబంధులైనటువంటి మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమే చూసుకొని సాత్వికమైనటువంటి మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలను. అలాగే 2వ వచనం, ఒకని భారములను ఒకడు భరించి ఇలాగ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. హల్లెలూయా, ఎంత అద్భుతంగా ఉన్నాయి చూసారు మాటలు ఇవన్నీ కూడా. రోమపత్రిక 12:15 మనం చూసినట్లయితే, సంతోషించు వారితో సంతోషించుడి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా కలిపి బైబిల్ అంటాం మనం. బైబిల్ అంటే కొన్ని పుస్తకాల సముదాయం. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న విషయాలన్నీ కలిపి ఏమంటామంటే బైబిల్ అంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. బైబిల్ అంతా కూడా దైవ ప్రేరితమైనటువంటి గ్రంథం అనమాట. ఇందులో ఒక 1189 అధ్యాయాలు ఉన్నాయి మొత్తం బైబిల్లో. మరి ఇది మానవునికి దేవుడు రాసినటువంటి ఒక ప్రేమ లేఖ, లవ్ లెటర్. హల్లెలూయా, ఏంటంటే లవ్ లెటర్ చూపించమంటే ఎవరైనా ఏం చేస్తారో, చిన్న పేపర్ చూపిస్తారో లేకపోతే కొంచెం పెద్దది చూపిస్తారు. కానీ ఇంత లవ్ లెటర్ ప్రపంచంలో ఎక్కడన్నా ఉంటుందా? ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు రాసిన లవ్ లెటరు ఎంత పెద్ద లెటర్ అండి ఇది. ఎన్ని పేజీల లవ్ లెటర్ ఎవరైనా రాశారా ప్రపంచంలోని? అతి పెద్ద లవ్ లెటర్ ఏదంటే బైబిల్ అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనిషికి, మానవుడికి దేవుడు రాసినటువంటి ఈ యొక్క ప్రేమ లేకే ఏంటంటే ఈ యొక్క బైబిల్ అనమాట. ఇది మరి క్రీస్తు పూర్వం 300 సంవత్సరాల నుంచి క్రీస్తు శకం 300 సంవత్సరాల వరకు యూదులు ఏం చేశారంటే సమాజ మందిరాల్లోనే దేవుని ఆరాధింతా వచ్చారంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆ కాలంలోనే సనహెడ్రిన్ అనేటువంటి సభ ఏర్పడింది అంటమాట. ఈ మహాసభ సమస్త అధికారం ఉంటుందంటండి ఈ మహాసభకి. ఇందులో సభ్యులు 70 మంది ఉంటారంట. సనహెద్రిన్ అనేటువంటిది అప్పుడు ఏర్పడిందంటే ఇందులో ఇంచుమించు 70 మంది సభ్యులు ఉంటారనమాట. గమనించాలి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. నేను ఒక 3 విషయాలు చెప్పి నేను ఈరోజు మరి ఈ యొక్క మత్తయి సువార్తకు ముందు ఉన్నటువంటి ఈ యొక్క ధ్యానాలను నేను ఈ రోజున ముగిస్తాను. మరి రేపటి సమయంలో మిగతా విషయాలు నేను కంటిన్యూ చేస్తాను. ఇప్పటికే చాలా సమయం అయింది కాబట్టి 3 విషయాలు చెప్తాను, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రధాన యాజకుడే సన్హెడ్రిన్ అధ్యక్షుడు అనమాట. ఈ సన్హెడ్రిన్ అనేటువంటిది ఏంటంటే 70 మంది సభ్యులతో కూడినటువంటిది ఒక సభ అనమాట. ఆ సభకి ప్రధాన యాజకుడే ఈ సన్హెడ్రిన్ యొక్క అధ్యక్షుడు అనమాట. క్రీస్తు పూర్వం 450 సంవత్సరాల నుంచి 400 సంవత్సరాల కాలంలో ఈ పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు అనేటువంటి 3 తెగలు ఏర్పడినాయి అంటే గమనించాలి ప్రియులారు. ఈ 3 తేడా చెప్తాను ఈరోజు, రాసుకోవాలి మీరు అంతా కూడా. పరిసయ్యులు అంటే ఎవరు, సద్దుకయ్యులు అంటే ఎవరు, శాస్త్రులు అంటే ఎవరు అనేటువంటి వాటిని చెప్తాను నేను. 3 రాసుకోండి. ఈ 3 తెగలు ఏర్పడినాయి అంట. ఈ పరిసయ్యులు ఏం చేస్తారంటే ధర్మశాస్త్రాన్ని మతనిష్టతో జరిగించేటువంటి తెగ అనమాట. ధర్మశాస్త్రం చాలా మతనిష్టతోటి జరిగిస్తూ ఉంటుంటారనమాట వీళ్ళు ఎవరు, ఈ యొక్క పరిచయులు. హల్లెలూయా. అలాగే
మరి అదొక మత శాఖ అనమాట. వీరు మోసే ధర్మశాస్త్రాన్ని నొక్కు చెప్తారు. ఈ పరిసయ్యులు స్వనీతి పరులు అనమాట. పరిసయ్యులు, ఈ పరిసయ్యుడు అంటే వేరుగా ఉండువాడు, ప్రత్యేకంగా ఉండేవాడు అని అర్థం అనమాట. పరిసయ్యుడు అంటే అర్థం ఏంటంటే వేరుగా ఉండేటువంటి వాడు లేదా ప్రత్యేకంగా ఉండేటువంటి వాడు అని అర్థం అనమాట. ఈ పరాస్ అనేటువంటి హెబ్రీ పదం నుండి ఈ పరిసయ్యుడు అనేటువంటి మాట వచ్చిందనమాట. పరాస్ అనేటువంటి హెబ్రీ పదం నుండి పరిచయుడు అనేటువంటి మాట వచ్చిందంటండి. మరి వీరి మాటలకు చేతలకు ఏ మాత్రం పొంతన ఉండదంటండి. ఈ పరిచయాలు చెప్పేటువంటి మాటలకి చేతలకి అసలు ఏమాత్రం సంబంధం ఉండదన్నమాట. ప్రభువారు ఏం చేశారంటే ఈ ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా వీరు చేసినటువంటి కపట భక్తిని వేషధారణను చూసి ఎంతగానో గద్దించాడంటే వాళ్ళని. మనం కావాలంటే ఒక్కసారి చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం మీరు 13 నుంచి 19 వరకు మీరు చూసుకున్నట్లయితే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీరు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, ఒకని మీ మతంలో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టూ వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే 2 అంతలు నరకపోతున్నగా చేయుదురు. అయ్యో అందులోని మార్గదర్శులారా, ఒకటి దేవాలయంతోడని ఒట్టు పెట్టుకున్నట్టు కంటే అందులో ఏమీ లేదు, కానీ దేవాలయంలో బంగారంతోడని వెట్టి పెట్టుకుంటే వాడు దానికి బద్దుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అంధకారులారా, ఏది గొప్పది? బంగారం శుద్ధపరిచి దేవాలయమా? మరియు బలిపీఠంతోడిని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదని, కానీ దానిపైన అర్పణతోడిని ఒట్టు పెట్టుకుంటే దానికి బొద్దుడని మీరు చెబుదురు. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? అర్పణను పరిశుద్ధపరిచి బలిపీఠమా? ఇలాగా దేవుడు ఎంత ఖచ్చితంగా ఎంత ఖండించే పడుస్తారు వాళ్ళందరినీ కూడా. కాబట్టి వాక్య భాగాన్ని చూడాలన్నమాట. ఈ వాక్య భాగం చూసుకోండి మీరు ఇంటికి వెళ్ళి. మళ్ళీ అక్కడ పరిచయాలు అయిపోయారు. సద్దుకాయలు రెండవదిగా సద్దుకాయలు చూసిందంటే రెండో తెగ ఎవరంటే సద్దుకాయలు. ఈ సద్దుకాయలు ఏం చేస్తారంటే వీరు ధనికులు. సద్దుకాయలు అంటే ఏంటంటే ధనం బాగా ఉంటుంది అనమాట, వీళ్ళ దగ్గర డబ్బు. వీరు ధనికులు. దేవుడు బయలుపరిచినటువంటి సత్యాలను వీరు ఏం చేస్తారంటే ఉల్లంఘించుతారు, పక్కన పెడతారన్నమాట. డబ్బు ఉంది కదా, అందుకని ఏం చేస్తారంటే ఉల్లంఘిస్తూ ఉంటుంటారు. ఈ పాత నిబంధనలో తేటగా చెప్పబడినటువంటి సత్యాలను వీరు కాలు రాసి వేస్తారంట, అంటే పట్టించుకోరనమాట. ఎంతో సత్యాన్ని పక్కన పెట్టేస్తారనమాట. యేసు ప్రభు కాలంలో ఈ సద్దుకాయల శాఖ మరి ఆరాధనను నిర్వహించేటువంటి అధికారం గలవారనమాట. ఈ సద్దుకాయల శాఖ ఏం చేసేవారంటే ఆరాధన నిర్వహించేవారంటే, ఈ ఆరాధన నిర్వహించే అధికారం వాళ్ళకే వచ్చిందంటండి. ఆ అధికారం గలవారయ్యారంటే దేవుని విషయాల కంటే ఇహలోక విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి వారు ఈ సద్దుకాయలు అనమాట. పునరుత్థానమే లేదని చెప్పి వాదిస్తూ ఉంటుంటారు ఈ సద్దుకాయలు. ప్రియులు గమనించాలి. సద్దుకాయలు ఏం చేస్తారంటే పునరుత్థానం లేదు, చచ్చిపోయామా, అయిపోయిన జీవితం, మళ్ళీ తిరిగి జన్మింతారు అనేటువంటి ఆలోచన లేదని చెప్పేటువంటి వారు సద్దుకాయలు అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. 3వ తెగ ఏంటంటే శాస్త్రుడు. వీరు ఏం చేస్తారంటే ధర్మశాస్త్ర పండితులు. ప్రియులు, ధర్మశాస్త్రం చాలా పండితులు అనమాట. వీరు న్యాయ విధులలో ఆరితేరినటువంటి వారు. మరి న్యాయశాస్త్ర గ్రంథాలన్నీ కూడా బాగా భద్రపరుస్తారు. వీరు న్యాయశాస్త్ర సంబంధమైనటువంటి సలహాలు ఇస్తారు, సంప్రదింపులు చేస్తూ ఉంటుంటారు. ఇక మరి యూదులందరిలో కూడా మెస్సయ్యను రాకడను గూర్చినటువంటి నిరీక్షణ అధికారం మరి కాజొచ్చిందనమాట. యేసు ప్రభువు రాకడ కోసం క్రైస్తవం వ్యాప్తి చెందడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడినవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఒక వచనం చూసుకుని ముగించుకుందాం ఈ రోజుకి. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు మనం చూసినట్లయితే, అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనం దత్తపుత్రులను కావాలని చెప్పి ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, గమనించారా? కాబట్టి ఈ విధంగా సో ఈ 400 సంవత్సరాల కాలంలో మరి విశ్వాసులు అంతా ఏం చేయాలంటే మెస్సయ్య కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఆయన శరీరధారిగా ఈ లోకంలో జన్మించడానికి సమస్తం దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. మరి దేవుని ప్రణాళిక కూడా మన జీవితంలో జరుగుటకు దేవుడు ఏం చేశాడంట, ఏర్పరిచి ఉన్నాడు. రోమా 8:28 మాట ఉంటుంది కదండి, తనను ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగుతుంది అని చెప్పి అక్కడ ఉంటుంది కదండి. ఆ విధంగా దేవుడు అంతా సమకూర్చాడు. మొదటి పేతురు గ్రంథం మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, మీ సమస్యలు ఏమైనా ఉంటే ఆయన మీద వేయండి, దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆదుకుంటాడు. కాబట్టి ఈ విధంగా ఒక చరిత్ర, ఒక హిస్టరీ, సద్దుకాయలు, పరిచర్యలు అందరూ కూడా యేసు ప్రభువుని ఎంత ఇబ్బంది పెడతారు. మన ఫ్యూచర్లో ఇవన్నీ చూస్తూ ఉంటుంటాం.
కాబట్టి ఈ విషయాలను మీకు అర్థం అవ్వాలని చెప్పి మరి ఈ విషయాలు మీ ముందుకు తీసుకొచ్చాను. మిగతా విషయాల్ని రేపు మరి మత్తయి సువార్తలో నుండి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. మరి ఇవన్నీ కూడా విన్నట్లయితే చాలా బలపడతారని, ఈరోజు కొత్త విషయాలు తెలుసుకున్నారని నేను నమ్ముచున్నాను. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశ్రయించి బలపరచును గాక. ఆమేన్. స్తోత్రం దేవా, చాలా అమూల్యమైన విషయాలు మాకు తెలియజేస్తావు. విన్న వాక్యం వ్యర్థం కూడా ప్రతి హృదయంలో నాటబడి ఫలించడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించిన మీ పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమేన్.